हाई फ्रेंड्स నేను మీ కుస్మా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే కృష్ణాష్టమి వ్లాగ్ అన్నమాట। రోజంతా కూడాను అంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను, ఈవినింగ్ అయితే పూజ అయిన తర్వాత ప్రసాదాలు తిన్నాను అన్నమాట। సో ఫస్ట్ మార్నింగ్ నుంచి పిండి వంటలు కదా, సో ఈ రెండు రెసిపీలు కూడా డీటెయిల్ గా షేర్ చేయలేదు ఎందుకంటే బోల్డ్ సార్ మన ఛానల్ లో పోస్ట్ చేశాను। సో ఒకటి వచ్చేసరికి పనస్తులు అంటారు కదా అండ్ ఇంకోటి మడత కాజా, ఈ రెండు కూడాను మైదాలో కొంచెం కాస్త వేసుకుంటూ కలుపుకుంటూ చిన్న చిన్న చపాతీల్లా గొత్తుకొని కట్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట। అండ్ మీడియం ఫ్లేమ్ లో ఓపిక్ గా డీప్ ఫ్రై చేయాలండి। ఆ తర్వాత పాకంలో వేసేసి పాకంలో ఇలా ముంచేసి తీసేయాలన్నమాట। ఎక్కువసేపు పాకంలో ఉంచామంటే మెత్తబడిపోతాయండి। సో రెండు కూడా చక్కగా కుదిరాయి। రెండేంటి ఈ రోజు చేసిన రెసిపీలు అన్ని కూడా చాలా చక్కగా కుదిరాయండి। ఇదిగోండి పనస్తన్లు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండ్ మడత కాజాలు కూడాను। ఆ తర్వాత ఇదిగోండి మడత కాజాలు అయితే షుగర్ సిరప్ లో వేసేసి డిప్ చేసి తీసేసాను। ఆ తర్వాత చేశాను చిన్న చిన్న లింకీలు అనమాట। చిన్న చిన్న లింకీలు ఏంటంటే ఈసారి రెండు చపాతీలు కలిపేసి ఒత్తాను। ఆ తర్వాత చిన్న చిన్న లింకీలు చేపించుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। వీటన్నిటిలో కూడా ఉల్లి వెల్లుల్లి ఏంటి లేదు కాబట్టి మనం ఏ పూజలు అయినా కూడా ఇలా చేసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చండి। సో లింకీలు కూడా చాలా చక్కగా సౌండ్ వస్తున్నాయి అండ్ మెత్తబడలేదు, చాలా క్రిస్పీగా చక్కగా వచ్చాయన్నమాట। పోయాయి కదండి, ఇదైతే బేసన్ లడ్డు రెడీ చేసుకుంటున్నాను। ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, ఎంత సింపుల్ అంత టేస్టీ। సో కొంచెం బేసన్ తీసుకున్నానండి, కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను అండ్ మంచిగా నెయ్యి వేసేసి పిండి అంతా కూడా కలిపేసాను అనమాట। ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట। ఈ రెసిపీ అయితే మహా అయితే ఒక 2 సార్లు చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది। ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువ నెయ్యి పడుద్ది అనమాట, లడ్డు కదా। ఆ తర్వాత ఇదిగోండి జంతికీల గొట్టంలోని మన ఇష్టం వచ్చిన షేప్ ఇచ్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇదిగోండి నేనైతే రిబ్బన్స్ చేపించాను అనమాట। ఎలాగంటే మనకి బేసన్ తలక పచ్చివాసన మొత్తం పోవాలి। అండ్ సైడ్ బై సైడ్ ఇక్కడైతే మినపసన్ని కోసం కడాయిలోని మినపప్పు డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట। ఇంకా ఇప్పుడైతే మనం పాకం రెడీ చేసుకుంటున్నాము। నేనైతే 2 గ్లాసుల పంచదారకి 1 గ్లాసు ఇంకా హాఫ్ గ్లాస్ అయితే అంటే 1.5 గ్లాసు మంచినీళ్ళు అయితే యాడ్ చేశానండి। ఇక్కడైతే వేయించిన జంతికీలు కూడా చిన్న చిన్న గుండలా చేసేసి మిక్సీ అయితే పట్టేశాను అనమాట। ఇక్కడ చూస్తున్నారు కదా పాకం కొంచెం ముదురుగా వస్తే మనకి లడ్డు విడకుండా ఉంటుందన్నమాట। సో ఇక్కడ చూస్తున్నారు కదా తేగ పాకం కొంచెం వచ్చేదాకా ఉంచానండి। అండ్ మధ్యలో అయితే కొంచెం ఇలైచీ పొడి, ఇలైచీ ఇంకా కొంచెం పంచదార కలిపేసి ఒక గుప్పెడు ఇలైచీ అయితే మార్నింగ్ అయితే ఫస్ట్ మిక్సీ పట్టేశాను, ఎందుకంటే ప్రతి స్వీట్ ఐటెంలో మనం ఇలైచీ పొడి వేస్తాం కదా। సో ఇదిగోండి పాకం అయితే దించేసాను అండ్ ఇక్కడ గుండ చేసిన జంతికీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఇష్టమే, జంతికీ గొట్టంలో ఏ షేప్ ఇచ్చినా కూడా పర్వాలేదు। అండ్ పాకంలో వేసినగానే కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట, నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి। నేను ఎంత ఒక 2 స్పూన్ వరకు వేసాను కదా, మరొక 2 స్పూన్ పడినా కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట। ఇంకా ఇక్కడైతే నేను పాకంలో మొత్తం జంతికి పిండి వేసేసాను కదా, ఉండలు లేకుండా మంచిగా కలుపుతున్నానండి। కొంచెం టైం పడుతుంది, సరిగ్గా ఉండలు లేకుండా కలుపుకొని మొత్తం కలిపేసి ఒక పావు గంట సేపు వదిలిపెట్టాలి। లైక్ ఎలాగంటే కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, మనం ఉండలు చుట్టాలి కాబట్టి గోరువెచ్చగా అయిన తర్వాత సో ఇదిగోండి లడ్డూల్లో చుట్టేయడమే। అండ్ పాకం అండ్ జంతికి పొడి అన్నీ కూడా సరిగ్గా కుదిరే అనమాట ఈరోజు। అండ్ బేసన్ లడ్డు అయిపోయాయి కదా, ఇప్పుడైతే సున్నుండలు కూడా మినపప్పు కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని అందులో కొంచెం బియ్యం కూడా వేసుకొని మిక్సీ పట్టేశాను అండ్ కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కలిపాను అనమాట, లడ్డూలా చుట్టేశాను। అండ్ సో ఇదిగోండి మంచిగా మైదా అయితే కలిపేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసాను। అండ్ ఫస్ట్ మైదా ఏంటంటే మనకి కొంచెం కాస్త వేస్తేనే పొరలు పొరల్లాగా వస్తాయండి, ఒబ్బట్లైనా సొజ్జప్పాలైనా ఏదా కూడా। సో ఇదిగోండి కొంచెం చపాతీ పిండిలా కలిపేసాను అండ్ లాస్ట్గా మరి కొంచెం నూనె అయితే వేడి నూనె ఏదైతే ఉందో అదైతే వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేశాను అనమాట। ఇప్పుడు నెక్స్ట్ నేను చేసుకోబోతున్నాను హల్వా మన సొజ్జప్పాల కోసం। కడాయికి కొంచెం ఇగ్నోర్ చేయండి, ఇలాంటి పిండి వంటలన్నీ కూడా ఇలా నాన్ స్టిక్ కడాయిలు చేస్తేనే అసలు నష్టం అవ్వట్లేదండి, అంటే రెసిపీస్ అన్నీ కూడా లేకపోతే అడుగు అంటేస్తున్నాయి అనమాట నార్మల్ కడాయిలో చేస్తే। సో ఇదిగోండి ఇక్కడైతే సూజీ మంచిగా ఫ్రై చేసేసాను పచ్చివాసన పోయేదాకా। ఇంకా ఇప్పుడైతే పాలు ఇంకా మంచినీళ్ళు కలిపేసి వేసాను అనమాట హల్వా కోసం। ఎలాగంటే 1 గ్లాస్ పాలు అయితే 1 గ్లాస్ మంచినీళ్ళు వేసాను అండ్ పంచదార కూడా 1 గ్లాస్ వేసాను, అదనమాట రేషియో। ఆ తర్వాత ఇదిగోండి ఇలైచీ పొడి కూడా వేసాను। నార్మల్గా మనం హల్వా చేసేటప్పుడు కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కదా, బట్ సొజ్జపాలకి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి వత్తబడతాయి అనమాట। సో ఇదిగోండి వేయించిన నూక ఏదైతే ఉందో పాలు అండ్ పంచదార మంచిగా కరిగిపోయి ఒక్క బాయిల్ వచ్చేదాకా ఉంచానండి। ఆ తర్వాత నూకంతా కూడా మంచిగా లైక్ ఎలాగంటే ఉండలు లేకుండా కలిపేసాను అనమాట।
సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసానండి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా స్వీట్ ఐటెంలో మన పంచదారతో చేసినా కూడా నేను కొంచెం బెల్లం వేస్తానన్నమాట. కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి హల్వా రెడీ అయిపోయింది. కాసేపు మూత పెట్టేసి వదిలేస్తాను. చూస్తున్నారు కదా ఉండల్లో చుట్టబడింది. ఇదే జారుగా ఉంటే మనం సొజ్జప్పలు చేయలేం కదా. సో ఆ రెసిపీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చిక్కీ అనమాట. చిక్కీ అంటామో టిక్కీ అంటామో ఏదో ఒక పేరు. ఇదైతే బోల్డ్సార్లు నేను యూట్యూబ్లో చూశాను. ఇది కూడా వన్స్ ట్రై చేశాను. చాలా ఈజీగా వచ్చిందనమాట. అల్లం, మిరియాలు, జీలకర్ర, ఒక 2 గుప్పెళ్ళ వరకు కరివేపాకు, గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ కూడా, ఇవన్నీ కలిపేసి ఒక మంచి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే బియ్యం పిండితో చేస్తున్నానండి. ఈ రోజు వరకు ఉన్నాయండి ప్రసాదాలు కొన్ని. అందులో మోస్ట్ ఫేవర్ రెసిపీ వచ్చేసరికి ఇదే. ఎందుకంటే అన్నట్లో కూడా మేము సైడ్గా అప్పడాలలాగా వేసేసుకుంటున్నాం. దీన్ని ప్రొసీజర్కి వచ్చేస్తే కడాయిలో నీళ్ళు అయితే మంచిగా మరగబెట్టాలండి. అందులోనే సాల్ట్ వేసేస్తాను అండ్ రెడీ చేసిన మసాలా కూడా వేసేస్తాను. ఈ మసాలా మంచి ఫ్లేవర్, మిరియాల తలక ఘాట్ వస్తుంటే, జీలకర్ర తలక ఫ్లేవర్ వస్తుంటే, అల్లం తలక కమ్మదనం తలక ఫ్లేవర్ వస్తుంటే రెసిపీ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. దీని తలక మెయిన్ ప్రొసీజర్ ఏంటంటే నీళ్ళన్నీ మంచిగా మరిగిపోయిన తర్వాత బియ్యం పిండి వేస్తూ కలపాలన్నమాట. నాకైతే ఇక్కడ ట్రై కూడా అడ్డు వచ్చేసింది. జస్ట్ కలపడం చూపించేసి కెమెరా ఆఫ్ చేశానండి. ఆ తర్వాత మంచిగా కలిపేశాను. ఇదిగోండి ఈ మాత్రం. అయితే మనకు ఒక్కొక్కసారి మరి కొంచెం నీళ్ళు పడుంటే బాగుండే అని చెప్పేసి అనిపించినప్పుడు మీద నుంచి కొంచెం నీళ్ళు జల్లండి. జల్లితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి నాకు ఎలా కావాలో పిండి ఆ విధంగా అయితే రెడీ అయిపోయింది. అండ్ అంటే కొంచెం ట్రై చేసి చూసాను అవుతున్నాయా, మరి కొంచెం నీళ్ళు పోయాలా అంటే లేదు, సరిపోయింది అన్నట్టు. ఈ చిక్కీలకి మెజర్మెంట్స్ చెప్పలేదు కదా. 1.5 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నామంటే 1 గ్లాస్ మంచినీళ్ళు అనమాట. సో మంచిగా కలుస్తుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఒత్తడానికి విషయానికి వస్తే నేను ఇక్కడ అరిటాకు యూజ్ చేస్తున్నాను. ఒక ఆయిల్ కవర్ కానీ లేకపోతే మంచి కాటన్ క్లాత్ కానీ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంత పెద్ద చూపించాను కానీ అన్నీ కూడా అంత పెద్దగా చేయలేదండి. కొంచెం చిన్నగా చేశాను. ఎందుకంటే ప్రసాదాలు అన్నీ కూడా మనం అందరికీ పంచుతాం కదా. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రావాలి అంటే చిన్న ఉండలు చేయాలి. అంటే ఒకరు కూర్చొని ఇలా ప్రెస్ చేస్తుంటే చెక్కీలు రెడీ చేస్తుంటే మరొకరు ఫ్రై చేసేస్తే సరిపోద్ది. సో ఇదిగోండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. తొందరపడి గాబరా పడి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మొత్తం విడిపోతాయండి. సో ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయినాయి అండ్ గిన్నెలోకి అయితే తీసేసాము. ఇక్కడ మీకు చూపిస్తున్నది బూర్ల పిండి. మీకు ఐడియా ఉందా? మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇదేం కొత్త విషయం కాదు. మినపప్పు అండ్ రైస్ మిల్ పట్టించామన్నమాట. దీంతో చెగోడీలు చేస్తాం. నేనైతే జంతికీల్లా చేశానండి. సో ఇక్కడైతే తీసుకున్నాను బూర్ల పిండి. దీనికి మన ఇష్టమే, మరి ఇందులో ఇంకేం పిళ్ళు కలపం కాబట్టి మెజర్మెంట్స్ ఏమీ అక్కర్లేదు. మంచిగా నువ్వుల పప్పు వేసాను అండ్ హింగు కూడా వేసాను. దీంట్లో మంచి ఫ్లేవర్ రావాల్సింది హింగు ఒకటే కాబట్టి హింగు అయితే దండిగా వేసాను. అండ్ తగినంత సాల్ట్ వేసిన తర్వాత మంచిగా నువ్వులు అండ్ ఈ పిండి అంతా కూడా మంచిగా కలిపేసిన తర్వాత అండి కొంచెం వేడి నూనె వేసాను అనమాట. దేనికైనా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం కాస్త వేస్తే రోస్ట్గా వస్తాయి, క్రిస్పీగా బాగుంటాయి. అండ్ వేడి చూసుకుంటూ స్పూన్లో మంచిగా ఒకసారి ఉండలు లేకుండా కలిపేసానండి. ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కలిపితే మనకి చెగోడీలైనా జంతికీలైనా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా బాగుంటాయి. అండ్ ఇదిగోండి చపాతీ పిండి, అంటే చపాతీ పిండి కంటే మరి కొంచెం సాఫ్ట్గా కలిపాను చెప్పడానికి వెళ్తే. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నూనె వేసేసి మంచిగా కలిపేసాను అనమాట. సో ఇదిగోండి జంతికీల గొట్టంలో వేసిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు షేప్ ఇచ్చుకోవచ్చు. ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. సో చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈ రెసిపీలన్నీ చేసుకుంటూ వెళ్ళానమాట. సో అయితే ఒక వారం ముందు నుంచి మేము అందరం కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకున్నాం ఎన్ని రకాల వెరైటీస్ ఉండాలంటే కనీసం 11 రకాలు చేద్దాం అని చెప్పేసి. ఈ కృష్ణాష్టమికి మనం ఎన్ని వీలైతే అన్ని వెరైటీస్ చేసుకొని నైవేద్యం పెట్టుకుంటే అంటే చేస్తూ ఉంటాం. ఇది ఒక ట్రెడిషన్గా వస్తున్నది అనమాట. సో 5 గంటలకల్లా నా పిండి వంటల సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 21 రకాలు చేశానండి. ఇప్పుడైతే మా కన్నయ్యకి అలంకరణ చేయడానికి వచ్చేసాము. ఈసారి మా కన్నయ్య ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నారు. ఈ వస్త్రాలు కానివ్వండి, ఫ్లూట్ కానివ్వండి, ఈ డ్రెస్ వచ్చేసరికి 28 రూపీస్ అండి. అండ్ ఆ సెట్ అంతా చూస్తున్నారు కదా, కిరీటం ఇవన్నీ కూడా 28 రూపీస్, పోనీ 30 రూపీస్ అనుకుందాము. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చాయండి. వీళ్ళ వెబ్సైట్లోని దశాంగం అంటే దేవుడికి సంబంధించిన మన పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడూ కూడా ఇక్కడే షాపింగ్ చేస్తాను.
అయితే పూజా మందిరం దగ్గర ఒక టేబుల్ అరేంజ్ చేసి అక్కడ కూడా కొంచెం పువ్వులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసాం. లైక్ ఎలాగంటే బర్త్డే సెలబ్రేషన్ అవుతున్నది అని అంటే మనం అన్నీ రెడీ చేస్తాం కదా, సో అలాగేనండి. సో అయితే ఏంటంటే మా కన్నయ్యకి ఎప్పుడైనా మనం బట్టలు చిన్నపిల్లలకు కొన్నామంటే వాళ్ళ సైజులో ఎప్పుడు దొరకవు, కొంచెం పెద్ద ఎత్తు ఉంటాయి. న్యూ బోర్న్ బేబీస్కి అయితే అస్సలు సరిపోవు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. మా కన్నయ్యకి కూడా కొంచెం తీసుకున్న డ్రెస్ అయితే కొంచెం పెద్ద అయిందనమాట, అడ్జస్ట్ చేస్తే సరిపోయింది. సో ఇంకా పూజ విధానంకి వస్తే ఇలా చేయాలి అలా చేయాలి అవి ఏంటి లేవండి. నేను ఎప్పుడూ కూడా ఏది ఫాలో అవుతున్నాను. లైక్ మా మామయ్య గారు ఈ పూజ కృష్ణాష్టమి పూజ చక్కగా చేసేవారు అనమాట, అతని దగ్గర చూసి నేర్చుకోవడం. సో ఒక ప్లేట్లో కొంచెం రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవైతే వేసాను. అండ్ ఫస్ట్ అయితే పంచామృతంతో ఇదిగోండి అభిషేకం అయితే చేశాను అనమాట. సో ఆ తర్వాత స్నానం చేయించి ఆ తర్వాత తీసుకున్న బట్టలు ఏవైతే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పసుపు బొట్లు పెట్టేసి ఆ తర్వాత అలంకరణ, మెయిన్ అలంకరణ ఏముందో అదనమాట. అయితే ఇక్కడ నేను పూజ చేస్తున్న కన్నయ్య విగ్రహం ఏదైతే చూస్తున్నారో అదైతే చాలా పాతకాలం నాటిది. నేను ఎప్పుడైతే మా అత్తకి అడిగానో ఆవిడ చూస్తున్నప్పటి నుంచి, అంటే ఆవిడకి తెలిసినప్పటి నుంచి ఈ బొమ్మ అయితే దేవుడి గుట్లో ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి పూజలు అందుకుంటున్నారో ఈ కన్నయ్య చూడండి. సో అందుకు కొంచెం ఏంటంటే చెప్పొచ్చేది కొంచెం మెరుపు తక్కువ ఉంది. నార్మల్గా కొంచెం చింతపండుతోటి కొంచెం క్లీన్ చేశాను అనమాట. సో చూడండి అప్పుడే స్నానం చేసి వచ్చిన చిన్న బాబులాగా ఎంత క్యూట్గా ఉన్నారు కదా కన్నయ్య. ఏదైనా సరే మన కన్నయ్య ఈరోజు రాజ్ కుమార్ లాగా ఉన్నారు కదా, చాలా చక్కగా ఉన్నారు. సో ఇదిగోండి అభిషేకం అయిపోయింది, స్నానం అయిపోయింది. అండ్ డ్రెస్ జస్ట్ అలా చూపించాను, కొంచెం సరిపోలేదని చెప్పాను కదా, కొంచెం అడ్జస్ట్ చేసి మడిచేసి థ్రెడ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కట్టేసిన తర్వాత మంచిగా రెడీ అయితే ఇదిగోండి రాజ్ కుమార్ లాగా ఉన్నారు కదా, చాలా చక్కగా ఉన్నారు. అంటే కిరీటం మెయిన్గా చిన్న నెమలికి ఏదైతే ఉందో అదైతే సెట్ అయిపోయింది అనమాట. ఇదైతే సెపరేట్గా ఒక రాఖీలో అటాచ్ అయి ఉండేనండి, అదైతే ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. చిన్న చిన్న పాదాలు వేసుకుంటూ కన్నయ్య అయితే దేవుడి గుట్లో చక్కగా కూర్చున్నారనమాట. ఇంకా వస్త్రాలు ఇవన్నీ అలంకరణ అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఇంకో సెగ్మెంట్ ఏంటంటే పువ్వులు. కన్నయ్యకి పారిజాతాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి చాలా ఇష్టం కదా. మార్నింగ్ అయితే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బోల్డన్ని పారిజాతాలు ఇవన్నీ ఏరుకొని వచ్చానండి. అవన్నీ ఇలా మాల కట్టేసిన తర్వాత కొంచెం జాజి పువ్వులు, రోజెస్ వీలైనంత పువ్వులు అయితే నా దగ్గర ఉంచాను, రెడీ చేసుకున్నాను. అవన్నీ కూడా ఎన్ని పువ్వులతో అలంకరణ చేసినా కూడా ఒక్క తులసి దళం అలా అలంకరణ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, అంత చక్కగా కుదిరిందనమాట అలంకరణ కూడా. సో నార్మల్ పూజా విధానం ఏదైతే ధూపం, ఆ తర్వాత దీపం, ధూపం ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత కృష్ణ అష్టోత్తరం ఉంది కదా అదైతే చక్కగా చదువుకున్నానండి. అండ్ మార్నింగ్ నుంచి ఈ పాట ఉంది కదా జయ జనార్దన, ఆ పాట అయితే మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు ప్లే చేసుకున్నాను. ఆ తర్వాత పూజ టైంలో కూడా అదే ప్లే చేసుకుంటూ ఆ పాటే ప్లే చేసుకుంటూ నేను ఇక్కడ చదువుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నైవేద్యం అనమాట. నేను చదువుకోవాల్సినవన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత నైవేద్యం విషయానికి వస్తే వండిన వంటకాలన్నీ కూడా ఒక చిన్న చిన్న బౌల్లో సెపరేట్గా తీసుకొచ్చాను. అండ్ ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా సెపరేట్గా ప్లేట్లో అయితే ఇలా అరేంజ్ చేశానండి. అండ్ ఫ్రూట్స్ కూడా మన రిలయన్స్కి వెళ్ళేటప్పుడు కివీస్ దొరికాయి, ఆ తర్వాత ఒక 3-4 వెరైటీస్ అయితే దొరికాయి అనమాట. మొత్తం 27 రకాలు అయ్యాయండి నైవేద్యాలు. భలే హ్యాపీగా అనిపించింది మటుకు. సో ఇంకా ఇదిగోండి అయితే మెయిన్ సెగ్మెంట్ ఏంటి అని అంటే అమ్మనింది నైవేద్యాలన్నీ పెట్టడం ఒక ఎత్తు అయితే అన్నిట్లో కూడా తులసి దళాలు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ పర్వణం కానివ్వండి, అన్నప్రసాదాలు కానివ్వండి, ఆ తర్వాత వడపప్పు, చాలిమిడి రకరకాలు మొత్తం 27 రకాలు అంటే నమ్మండి. సో అవన్నీ కూడా నైవేద్యం అయితే పెట్టేసాం అనమాట. మొత్తం పూజ కంప్లీట్ అయినప్పటికీ దగ్గర 7:30 అలాగ అయిపోతున్నది అనమాట. నేను అండ్ అమ్మ కూడా చక్కగా శారీ కట్టుకొని పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. సో సరేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా? నచ్చకపోయినా చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.